అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు ఈ ఈ రకంగా సభ పెట్టి మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య గొడవలకి కారణమవుతున్నారా, లేక ఆయనకి ఇక్కడ తెలంగాణలో వస్తున్న ఇబ్బందుల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ సభ ఏమైనా పెట్టుకున్నారా? మీకేమనిపిస్తోంది పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మిడి గారు, ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోకపోగా దాన్ని కవర్ చేసుకోవడం కోసం మరి 100 తప్పులు చేయడం అంటారు చూడండి, అలాంటిదే ఇది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తనకు మీ ద్వారా మీ పార్టీలో ఎవరో ద్వారా అందిన సమాచారాన్ని తన అభిప్రాయంగా చెప్పారు, విశ్లేషణ చేశారు. నిజంగా ఆయన వెనకాల రాజకీయ కుట్ర ఉంటే రాజకీయ యుద్ధం చేసుకోండి. రాజకీయ యుద్ధం చేసి ఆపేసి హంబుల్ గా మీరు విత్డ్రా చేసుకోండి అన్నారు. ఆయన విత్డ్రా చేసుకున్నాడు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు. ఇంకా అయిపోయింది కదా, ఇంకేంటి సబ్జెక్ట్ దాంట్లో. మీరు విత్డ్రా చేసుకోమని అడగకుండా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. దానికంటే ఇప్పుడు మీ దృష్టికి వచ్చిందో రాలేదో, ఇప్పుడు దానికంటే సీరియస్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా మెయిన్ మీడియాలో పెద్ద కనపట్టలేదు, కానీ ఆ చెరువు కొనుగోలు చేశారనేటువంటి విషయం ఆయన తెలియజేశారా, దాంట్లో అక్రమం ఉందా లేదా, వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళకపోయినప్పటికి కూడా అది కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతోందా? సో ఈ నేపథ్యంలో కూడా ఆయన ఇక్కడ ఏదైనా డైవర్షన్ టాక్టిక్స్ ఏమైనా చేస్తున్నారా? అదే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. తెలంగాణ రాజకీయంగా రంగు పుడికింది దీంట్లో. ఆంధ్ర తెలంగాణ పక్కకు పోయి తెలంగాణ రాజకీయ రంగు పుడికింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూటమికి అనధికారిక స్నేహితుడు కదా తెలంగాణలో, కాబట్టి అనధికారిక స్నేహితుడు కాబట్టి వీళ్ళందరూ కూటమి వాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి మేడం చుడతారు. మొన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. ఇవన్నీ ఒకదానికి ఒకదాని లింక్ ఉంటాయి. నేను ఒక వీడియో చూశాను, ఆశ్చర్యం వేసింది నిజంగానే. మొత్తం అంతా తెలుగుదేశం జెండాలు, తెలుగుదేశం మనుషులు, ఆ మధ్యలో రేవంత్ రెడ్డి గారు చూడటానికి తమాషా అనిపించింది. ఆయన తెలియకేం కాదు, తెలుగుదేశం ఓటర్లకి విజ్ఞప్తి చేయడం కోసమే ఆ విగ్రహం ఆవిష్కరించారు, ఉపన్యాసాలు చెప్పాడు. కనపడి కాంగ్రెస్ ఎందుకు పిలుచుకుంటాడు, వాళ్ళనే పిలుచుకుంటాడు. ఖచ్చితంగా దాని పర్యావసనాలు వేరే ఉంటాయిలేండి, అది వేరే సంగతి. బేసిక్ నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు. ఆ తర్వాత కాకినాడ సభలో ఎక్కడో నేను అరెస్ట్ చేయొద్దన్నాను చెప్పొచ్చా? ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రికి అధికారం ఉంటుందా? పవర్ లో ఉండొచ్చు, కానీ అరెస్ట్ చేయాల్సిన చట్ట ప్రకారం పోలీసులే తప్ప, కేసు పెట్టాల్సిన వాళ్ళే తప్ప, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తే పెట్టడం, చెప్పకపోతే పెట్టడం, ఇట్లాంటి వ్యాఖ్యలని చేశారు. దాని కొనసాగింపుగా అన్ని అనవసరమైన మాట ఏంటంటే, ఈరోజు తెలంగాణలో సెంటిమెంట్ రావడానికి, హైదరాబాద్ కూర్చొని మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఈ వ్యాఖ్యలు అనేది వ్యత్యాసం తెస్తా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు 1,00,000 మందితో 50,000 మందితో మీటింగ్ పెట్టలేదా? హైదరాబాద్ లో నిరసన తెలియజేయలేదా? ప్రపంచంలోని తెలుగు మీ పార్టీ వాళ్ళందరూ చేయలేదా? అంటే మీరు చేయొచ్చు, కానీ హైదరాబాద్ లో కూర్చొని మీరు ఉండొచ్చు. హైదరాబాద్ చంద్రబాబు గారు ఉండొచ్చు, లోకేష్ గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు. హైదరాబాద్ లో కూర్చొని ఊరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు. అసలు టీవీ ఛానల్స్ అంతా కూర్చొని హైదరాబాద్ లో విశ్లేషణ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో భావోద్వేగం రాదు, ఎందుకంటే ఇది సొంతంగా చేసుకునే వ్యవహారం. తెలంగాణలో వస్తా ఉంది. రీజన్ ఏంటంటే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు రావుతాయి. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఓట్లను అప్పీల్ చేసుకునే క్రమంలో చేసిన అడుగులు ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థి దాని విజయవంతంగా వాడుకుంటాడు. ఇప్పుడు ప్రధానంగా ఏంది, హైడ్రా ఉంది. హైడ్రా కన్వెన్షన్ కానీ అనేక చోట్ల పోయినారు కదా, మరి ఇక్కడ పోలేదు ఎందుకనే క్వశ్చన్ కి ఎవరు సమాధానం చెప్పాలి? అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క చెరువుకు సంబంధించిన విషయాలు కరెక్ట్ ఆర్ రాంగ్ అనే అధికారులు చెప్పాలి. మనమే ఆరోపణలు చేయలేదు, మన దగ్గర ఆధారాలు. బట్ హైడ్రా వివరణ ఇవ్వాలి కదా. ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద సినిమా స్టార్లు పెద్ద ముందుకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ విమర్శలు రాజకీయ వైరవేకలు చెప్పినప్పుడు అది తప్పు, దానికి అన్ని ఉన్నాయని అన్నా చెప్పాలి, లేదా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి. రెండు చెప్పకపోవడం ఏమవుతుంది, రేవంత్ రెడ్డి గారి చుట్టూ రాజకీయం నడుస్తుంది. కాబట్టి మరి ఇంత సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఆ ఇష్యూ మీద ఇంత రచ్చ నడుస్తూ ఉంటే మరి తెలంగాణ ప్రభుత్వం మీరు అన్నట్లుగా స్పందించలేదు. కానీ మరి ఈయన మాత్రం తెలంగాణ నవనిర్మాణం పేరుతో సభ పెడతానని చెప్పి సరే అనుమతి ఇవ్వలేదు, అది వేరే సంగతి. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు గుర్తు చేస్తున్నారు, పొన్నం ప్రభాకర్ వీళ్ళు తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండుతున్నాయన్న పవన్ ఇప్పుడు ఎలా సభ పెడతారు? బీజేపీతో రేట్ ఫిక్స్ చేసుకుని తెలంగాణలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి, తెలంగాణపై కుట్రలు మళ్ళీ మొదలయ్యాయని కవిత. కాదు కొమ్మిడి గారు, ఇప్పుడు రాజకీయాలు చేసే వాళ్ళు నవనిర్మాణం చేసుకోవచ్చు. మీరు తెలంగాణ రాజకీయం చేస్తున్నారు. అసలు నేనేమంటే మీరు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి, తెలంగాణ రాజకీయాలు మాట్లాడండి, తప్పలేదు. నవనిర్మాణం చేయండి, మీ కొత్త నిర్మాణం ఏదో చెప్పండి. బట్ మీరు తెలంగాణలో రాజకీయమే చేయట్లేదు కదా, పోటీ చేయట్లేదు, ఆడ యాక్టివ్ లేరు. రేపు నుంచి చెప్పండి, మేము తెలంగాణలో రెండు రాష్ట్రాల పార్టీ పెడతాం, ఇక్కడ పెడతాం, ఆడ ఉంది, పని చేస్తామని చెప్పండి. మీ తెలంగాణ రాజకీయాలు చేయదలుచుకుంటే నవనిర్మాణం చేస్తారా, ఏ నిర్మాణం చేస్తారా చేసుకోండి. బట్ మీరు రాజకీయం చేయకుండా కేవలం వ్యక్తిగాడికి వెళ్తే మీ చుట్టూ వచ్చిన వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం వెళ్ళినట్టు అవుతుంది. లేదా వారన్నట్టు బీజేపీ ఆయనకంటూ ఒక అభిమానులు ఉంటారు కాబట్టి
అక్కడ హల్చల్ చేస్తే ఉపయోగం అని అనుకుంటున్నారా? కాబట్టి హల్చల్ చేయడం కోసం నవనిర్మాణం కాదు, తెలంగాణ ప్రజల కోసం నవనిర్మాణం చేయాలంటే మీరు తెలంగాణ రాజకీయాలు చేయండి, తప్పేం లేదు. రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీలు పెట్టుకోండి, పని చేయండి, విజయవంతంగానే అభ్యంతరం లేదు. మీరు తెలంగాణ రాజకీయాలు చేయకుండా కేవలం సభపాత్ర పెడతానంటే అనుమానాలు వస్తాయి, వ్యతిరేకత పైపించి ఈ రోజే. అంటే ఎవరు దీని వెనకాల ఉండుంటారు? బీజేపీ వాళ్ళ సలహా మేరక, లేకపోతే మొన్న మధ్య ప్రైమ్ మినిస్టర్ వచ్చి వెళ్ళారు, వీళ్ళిద్దరిళ్ళకి వెళ్ళారు, దాని నేపథ్యమా? ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా. ఒకవైపు ఏమో పరోక్షంగా కాంగ్రెస్తో స్నేహం ఉంది, ఇంకోవైపు ఏమో బీజేపీతో స్నేహం ఉంది. రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వీళ్ళు నిజంగా సీరియస్గా ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? అటు చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ. బీజేపీ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది కుమ్మేణ గారు. ఎవరైనా కింద స్థాయి నాయకులు తప్పు చేయొచ్చు కానీ ఇట్లాంటి విషయాల్లో ఇట్లాంటి దాంతో ప్రయోజనం వస్తుందని వాళ్ళేం ఆశించేంత అమాయకులు. ఎందుకంటే రఘునందన్ గారు ఎవరు అనుకుంటారు, నాగేశ్వరరావు గారి విషయంలో చాలా సీరియస్ కామెంట్ చేసినాడు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు అటు ఇటు మాట్లాడారు కానీ బీజేపీ జాతీయ నాయకులు గట్టిగా నిలబడింది ఆ విషయంలో. కాబట్టి ఇంత స్వల్ప అల్ప ఆలోచన చేయరు వాళ్ళు. బహుశా లోకల్ నాయకులు ఉంటే ఉండొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ డేషన్ ఉంటుంది అనుకుంటాను నేను, లేదా ఇంకా కూటమి వాళ్ళు ఆలోచించారు. బీజేపీ జాతీయ నాయకత్వం ప్రధానమంత్రి గారి స్థాయిలో మీరు పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదు. ఈయన పోవడం వల్ల బీజేపీకి నష్టం. సమస్య ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో యాంటీ పోయిన వ్యక్తిని మీరు వెనకేసుకొస్తారని హైదరాబాద్ ప్రజలు అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. కాబట్టి ఇది బీజేపీ ప్లాన్ అయితే నేనైతే అనుకోవట్లేదు, సొంత నిర్ణయం అనుకుంటాను. రైట్. అయితే సో ఓవరాల్గా చూస్తే మళ్ళీ ఇది కాంగ్రెస్కి అనుకూలం అవుతుందా ఏంటనేది, మరి పొన్నం ప్రభాకర్ గారు మాత్రమే ఎందుకు ఫైర్ అయ్యారు, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మీకేమనిపిస్తూ ఉంది వెంకటరెడ్డి గారు? ఏం లేదు సార్, ఇప్పుడు అతను ఎక్కడైనా ఉద్రిక్తలు రెచ్చగొట్టేటటువంటి వాతావరణాన్ని సృష్టించడం అతనికి అలవాటు. అది ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది, ఇప్పుడు తెలంగాణకు వస్తున్నాడని దానికి మనం భావించాలి. ఎందుకు భావించాలి? ఇప్పుడే ఎందుకు మీరు సబ్బెట్టాలి? మీ పార్టీ ఇప్పుడు మీరు అన్నట్టు 2014 నుంచి మీరు ఉన్నారు. ఈ 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే మీకు తెలంగాణ నవనిర్మాణం గుర్తొచ్చిందా? సో నా తెలంగాణ నవనిర్మాణం అంటే అది కూడా ఏంటి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఈరోజు ఇక్కడ మీరు సబ్ పెడతానని అది కూడా ఎప్పుడు ప్రకటించారు? ఇదేం బిఫోర్ ప్రకటించింది కాదు. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ జరిగిన తర్వాత అది కూడా ఇమీడియట్గా 2 రోజులు 3 రోజుల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకు తీసుకున్నారు ఆ నిర్ణయం? మరి ముందే ఎందుకు? నిజంగా ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని మీకు ఎప్పుడో తెలుసు కదా, ఇదేం కొత్తగా జరిగేది కాదు కదా, ప్రతి సంవత్సరం జరిగే ఆవిర్భావ దినోత్సవం కదా. అంటే ఈ రోజే పర్టికులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే తెలంగాణలో కూడా ఉద్రిక్తలు రెచ్చగొట్టాలి. తెలంగాణ ఆంధ్ర మధ్య కూడా తెలంగాణలో గొడవ పెడుతుంది తెలంగాణ ఆంధ్రాకి మధ్య ఇదే పవన్ కళ్యాణ్ కదా. లేదా కోనసీమ వెళ్ళి ఆడ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని మాట్లాడితే ఎంత తప్పది? ఎందుకు పెడతారు వాళ్ళ దిష్టు? అంటే ఆ ప్రాంతాల మధ్య రెచ్చగొట్టమే కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు యాక్చువల్గా తెలంగాణ జర్నలిస్ట్ గా మనం చూడకూడదు, కంబైన్డ్ గా చూడాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఆయన భారతదేశం అనేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంఘటనల మీద మాట్లాడుతూ ఉంటారు, ఒక్క తెలంగాణ అంశాలే ప్రస్తావించారు. కానీ ఆయన్ని ఏదైతే ఈ విధంగా ఆయన ఈ మీద మాట్లాడాడని ఆయన కూడా దానికి తర్వాత క్షమాపణ చెప్పారు. నేను సరే నేను విత్డ్రా చేసుకున్నాను అవి అని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ రెచ్చగొట్టింది ఎవరు? ఫస్ట్ మీకు ఆ అంశంలో ఇమీడియట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర గారు తగ్గి నేను విత్డ్రా చేసుకున్నా అన్నారు. అన్న తర్వాత మళ్ళీ దాన్ని సాగదీసి ఇష్టాంరీతిగా మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఒకసారి మాట్లాడాల, 2 సభల్లో మాట్లాడాడు వాళ్ళు జనసేనకు సంబంధించి. మాట్లాడిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులు రియాక్ట్ అయ్యారు. అప్పుడు దాకా వాళ్ళు కూడా రియాక్ట్ కాల, పవన్ కళ్యాణ్ మాట్లాడినాక రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళతో వాళ్ళకి సంబంధించినటువంటి జనసేన నాయకులతో వాళ్ళతో ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టించి ఇక్కడ వాళ్ళని మళ్ళీ తిట్టించి ఇంకా ఎంత దారుణం అంటే సార్ ప్రొఫెసర్ నాగేశ్వరం రెడ్డి చేశారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఇప్పుడు వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ రెడ్లే. దాసర్ రాము రెడ్డి చేశారు. ఆయన కాపు తెలగ బల్లి సంఘాల అధ్యక్షుడు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి అని, అదే విధంగా వైసీపీ కండవేసి తెలుగుదేశం అఫీషియల్ పెట్టడం మరి అన్యాయంగా. దాసర్ రాము గారికి ఏమో దాసర్ రాము రెడ్డి అని, అంటే వీళ్ళు రెడ్డి అని పక్కన తోక జోడి చేసి వీళ్ళే మరి జనసేన వాళ్ళు మాట్లాడుతుంటే సాక్షాత్తు వాళ్ళ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎవరైతే కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మరి ఎందుకు జనసేన ఖండించాల? దాడులు చేస్తాం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఇప్పుడు రేపొద్దున తెలంగాణ జర్నలిస్టులు వచ్చి పవన్ కళ్యాణ్ సభను అడ్డుకుంటే వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి గ్యారంటీ ఏంది? మరి అందుకనే వాళ్ళు సభకి పర్మిషన్ ఇవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ శాఖ ఆఖరి ర్యాంకులో ఉంది. ఫస్ట్ పాయింట్, నీ అటవీ పర్యావరణ శాఖ ఆఖరి ర్యాంకులో ఉంది. దాని మీద నువ్వు ఎక్కడ మాట్లాడవు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, దాని మీద ఎక్కడప్పుడు నీకు అవసరంలా. పక్కనే మరి అక్కడ కూడా మేము పొలాలు పెడతాం, అక్కడ కూడా గొడవలు పెడతాం అంటే ఇది ఆంధ్ర తెలంగాణ మధ్య ఏదైతే ఇబ్బందికర వాతావరణం ఏర్పడేదే కదా. సరే ఒక మాట నేను అడుగుతా, మనల్ని ఎవడు ఆపేది అంటాడు కదా, మరి రేవంత్ రెడ్డి ఆపాడు ఇక్కడ. మరి వెళ్ళి ఇప్పుడు అడుగు, నీకు దమ్ముంటే మనల్ని మన్నట్టు ఆపుతావు నువ్వు అని చెప్పి క్వశ్చన్ చెప్పి ఆంధ్రాలో ఏదన్నా అప్పుడు ఇట్లా శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పి ఏదన్నా జగన్ గారి ప్రభుత్వం ఇది ఇప్పుడు వద్దు లేదని తర్వాత పెట్టుకున్నానంటే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా వాగేవు కదా, నోటికి ఏదొస్తే అది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు నీ సభకు పర్మిషన్ ఇవ్వాలా?
మనల్ని ఎవరు ఆపేదని ఎందుకు చెప్పి పొన్నం ప్రభాకర్ గారు రావాలి. చాలా సీరియస్ గా ఆ పదం నేను వాడనేలేదు, ఆ పదం కూడా వాడారు కదా, మరి ఇప్పుడు ఆయన మీద ఏం చేస్తారు? సార్ ఆయన కూడా మాట్లాడమండి, ఇక్కడ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మీద మాట్లాడమండి పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య. ఎందుకంటే ఇక్కడే ఉంటున్నాడు కదా, ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కోడి చెరువు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా కోడి చెరువు కళ్యాణ్ అంటున్నారు, ఆ కోడి చెరువు కబ్జా చేశారని చెప్పి ఇక్కడ పేర్లు మారుస్తారు కదా. కబ్జా అని అంటానికి లేదేమో, ఆయన తెలియక కొన్నాడేమో అనేది. ఏం సార్ మీరు కూడా అమాయకంగా అంటే తెలియకునేది ఏంది? పవన్ కళ్యాణ్ అంత నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? మీరే చెప్తారు కదా, ఆయనే చెప్తారు కదా. అసలు ఈ 2 లక్షల పుస్తకాలు చదివినాడికి అది కోడి చెరువు అనేది ఏదైతే FTL పరిధిలో ఉంది, అది చెరువు అనేది తెలియదా? చెప్పే దాని ప్రకారం ఏంటంటే అది సెకం భూమి ప్రైవేటు పట్టా కాబట్టి కొన్నారనేది జనసేన వాదన. అయితే 3 సార్లు మ్యూటేషన్ ఎందుకు చేయించారు 3 ఎకరాల చొప్పునని వీళ్ళు అడుగుతున్నారు. సార్, అది మరి అది ఫైనల్ గా హైదరాబాద్ ఎందుకు మాట్లాడలేదు? అది వాస్తవా కాదా? ఎవరిది తప్పు ఎవరిది రైట్? పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేయకపోతే ఆ విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్తే బాగుంటది కదా. ఆ కోడి చెరువు అనేది 4 సర్వేల్లో ఉంది. 705 సర్వే, 706, 707, 708. దాంట్లో 706 కింద పవన్ కళ్యాణ్ 10 ఎకరాలని తన అఫిడవిట్ లో చూపించాడు, అది వ్యవసాయ భూమి అని. ఓకే, చెరువుది వ్యవసాయ భూమి ఎట్లా అయింది? చెరువు భూమిని వ్యవసాయ భూమి అంటే అట్లా కాదు, ఎండినప్పుడు అంట ఒక ఏడాదికి అట్లా ఏక్సాల్ పట్టాదారులు అని ఉంటారట, వాళ్ళు సాగు చేసుకోవచ్చు. అయితే భూమి నింపటం కానీ చెట్లు వేయటం కానీ ఇట్లాంటి ఏమి చేయకూడదట. సార్ ఇప్పుడు అది కరెక్ట్గా FTL అనేది చెరువు పరిరక్షణ నిబంధనల ప్రకారం FTL అనే ప్రాంతం పర్యావరణ పరిరక్షణకు అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా దాన్ని మనం పెడతాం. అక్కడ ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి సాగు కానీ ఎటువంటి చేయడానికి లేదు. అయితే స్థానికులే వాడుకోవాలంటే కానీ ఎవరు పడితే వాళ్ళు కొనడానికి లేదన్నట్టుగా ఇంకోళ్ళు ఎవరో చెప్తారు. ఇది 10 ఎకరాలు కొనుక్కొని దాన్ని అఫిడవిట్ లో చూపించాడు. సో ఇప్పుడు మరి ఈయన పర్యావరణ శాఖ మంత్రి పక్క రాష్ట్రంలోనేమో, ఇక్కడేమో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ కోడి చెరువును ఆక్రమించినటువంటి పరిస్థితి. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు దాకా ఎందుకు నోరెత్తి చెప్పాలా? మరి ఇప్పుడు జనసేన వాళ్ళు ఏదో చెప్తున్నారు. జనసేన సార్ ఎవడో ముక్కు మొహం దారిన పోయే దానయో ఎవడో చెబితే కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటే వాళ్ళ సభ జరిగితే చెప్పేవారేమో ఇది కోడి చెరువు గురించి ఏదైనా కానీ ఆరోపణలు. ఎందుకు సార్ మాదాపూర్లోనే ఉన్నాడుగా, ప్రస్తుతాలను పిలిచి చెప్పొచ్చుగా. ఆయన ఉంటుంది తెలంగాణలోనేగా. ఓకే, ఆయన మొత్తం ఎక్కడ ఇప్పుడు తెలంగాణలో నుంచి ఆంధ్రాకి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. అదే తెలంగాణలో కూర్చొని అంటే ఇదంతా ఎక్కడ వచ్చిందంటే ఈ హైడ్రా రంగనాథ్ గారు ఎక్కడ పడితే అక్కడ ఈ FTL అని చెప్పి పాపం మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూడా కూల్చేసిన నేపథ్యంలో ఇది పెద్ద చర్చగా మారింది. డెఫినెట్లీ అవుతుంది సార్. తప్పు జరిగిందా లేదా అనేది వాళ్ళనేమో ఇంట్లో ఉన్న సామాన్లు గీమాలతో సహా మొత్తం బయటపడేసి పేదలనేమో ఆ విధంగా బయటకు నెట్టేస్తున్నప్పుడు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఉపేక్షించారు అని అంటే ఏదో కాకినాడ సీట్ అడిగారని చెప్పి ఇంకో వాదన. కనీసం వివరణ ఇస్తే బాగుండేదేమో. హైడ్రా రంగనాథ్ వచ్చి ఈయన కలవటము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి. ఎందుకంటే బయట చూద్దాం మరి పొన్నం ప్రభాకర్ గారు అంత ఘాటుగా మాట్లాడారు. మరి కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా ఎదుర్కొని సీరియస్ గా ఆయన తప్పు లేదని ఎట్లా రుజువు చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్.